నేను బి రాజశేఖర శెట్టి శతభిషానుక్షత్రస్య మిథునకుల గోత్రస్య బి రాజశేఖర శెట్టి బాగలూరు వాస్తవ్యులు. ఈ యొక్క దేవస్థానము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమును ప్రారంభించవలయను అని 2007వ సంవత్సరము సంకల్పము కలిగినది. మేము 10 సంవత్సరములుగా బెంగళూరు శ్రీనగరం దేవస్థానముకు స్వహస్త శాశ్వత అభిషేకము చేసి అమ్మవారి అనుజ్ఞతో ఈ దేవస్థానము కన్యకా పరమేశ్వరి దేవస్థానము అదేవిధంగా శ్రీనగరం దేవస్థానం ప్యాటర్న్లోనే నిర్మించినాము. ఈ స్ఫూర్తి మేము ప్రస్తుతం బాగలూరులో మారియమ్మ తల్లి ధర్మకర్తలు మాది ఒక 7 తలంతరాలుగా ధర్మకర్తలుగా ఉండి మారమ్మ తల్లికి 15 కిలోగ్రాముల వెండితో మేము ముఖముట్లు చేపించి దేవస్థాన కైంకర్యములంతనూ చూస్తుంటిమి. తరువాత ఈమె కన్యకా పరమేశ్వరి అనుజ్ఞతో 2007లో నేను బొంబాయిలో ఆఫీస్లో ఉంటుని. అప్పుడు ఒక ప్రేరేపణ వల్ల మన బాగలూరులో అమ్మవారి దేవస్థానము నిర్మించవలయను అను సత్సంకల్పముతో మా భార్యామణి శ్రీ డిఎన్ శ్యామలాదేవి వారి ఉత్కంఠమైనటువంటి సపోర్ట్తో నిర్మించినాము. 2009లో సిద్ధిబుద్ధి వినాయక దేవస్థానమును నిర్మించి కుంభాభిషేకం జరిపినాము. ఈ సిద్ధిబుద్ధి వినాయక దేవస్థానము నిర్మించుటకు గొప్ప కార్యక్రమం బొంబాయిలో సిద్ధి వినాయక్ టెంపుల్ ఉండునటువంటి ఆ యొక్క విగ్రహ మోడల్నే చేసి ఇక్కడ 2009లో కుంభాభిషేకం చేసినాము. తర్వాత మా చిరంజీవి కూతురు గాయత్రీదేవి విషయంగా ఆమె మీరు కన్యకా పరమేశ్వరి దేవునికి ముందు గణపతి ప్రారంభించినారు. ఇప్పుడు అభయ హనుమాన్ నవగ్రహములు దేవస్థానమును నిర్మించవలేను. అది ఆక్టగన్ షేప్లో దంపతి సమేత నవగ్రహములు హనుమాన్ ఉండేటట్టు అష్టభుజి దేవస్థానము నిర్మించి కుంభాభిషేకం చేయవలేను అని 2010లో కుంభాభిషేకము నిర్మించినాము. తరువాత అమ్మవారి కృప వల్ల ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ, కన్యకా పరమేశ్వరి ఈ దేవుళ్ళందరూ ప్రతిష్ఠించవలేని చెప్పి పెద్ద దేవస్థానమును ఈ హాల్ను నిర్మించి 2013లో ఈ యొక్క దేవస్థానము నిర్మించినాము. తర్వాత 2014లో అమ్మవారి ముందు శ్రీచక్రము నిర్మించినాము. 2015లో ఇదే దేవస్థానంలో దక్షిణామూర్తి నిర్మించినాము, అభిషేకం చేసినాము. తరువాత 2016లో నేను కృష్ణగిరి డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీగా ఉండే టైంలో అన్ని దేవస్థానములు విజిట్ చేసి మన కృష్ణగిరి డిస్ట్రిక్ట్లో 24 దేవస్థానములు ఉన్నది. ఈ 24 దేవస్థానములను విజిట్ చేసి ఆ యొక్క దేవతల అమ్మవార్ల చరిత్రను విశదీకరంగా ఒక పుస్తకం రిలీజ్ చేసినాము. తరువాత 2023లో గాయత్రీదేవి మందిరమును కూడా ఈ విధంగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆ ప్రేరేపణతో కోటి గాయత్రి రాసినటువంటి మా యొక్క మిత్రుడు శ్రీయుతులు కొట్టంపల్లి ప్రకాశరావు వారి బావగారైనటువంటి శేషాద్రి వాళ్ళు 1 కోటి గాయత్రి మంత్రములు రాసిరి. ఆ వాళ్ళ ప్రేరేపణతో గాయత్రీదేవిని నిర్మించవాలని 2023లో నిర్మించినాము. ఇప్పుడు మన ఈరోజు అనగా 5/7/25 శనివారం రోజు మహాయంత్రములు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవనాగములు యంత్ర ప్రతిష్టాపన చేసినాము. ఈ నవనాగములు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టాపన 29-30వ తేదీల్లో జరుగునున్నది. మీరందరూ సహృదయులై వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలెను అని కోరుచున్నాను. తరువాత సర్వేజనో సుఖినో భవంతు అనువిధముగా ఈ యొక్క కుజదోషములు, కాలసర్పదోషములు, ఎట్లాంటి దోషములున్నను ఇక్కడ తీరవలనను మన ఆర్యవైశ్య అభివృద్ధి, ఆర్యవైశ్యులు ధర్మ
నిరతులు. అమ్మవారు అహింసకు తార్కాణము. ఆమె ఆశీర్వాదం అందరి మీదనూ ఉండవలైననియు, మన సర్వేజనో సుఖినో భవంతు అను విధముగా ఇట్లా చుట్టుపక్కల గ్రామంలో ఉండు అందరికీ అనుకూలము కావాలైననియు ఈ యొక్క దేవస్థానము బహు గొప్పగా నిర్మించినదే కాక అన్ని కార్యక్రమాలను చేయుచున్నాము. మా యొక్క దేవస్థాన పండితులు శ్రీయుతులు రామమూర్తి 10 సంవత్సరములుగా ఇక్కడ ఉండి ఈ యొక్క దేవస్థాన కార్యక్రమాలను చూచుకుంటూ జనుల అభివృద్ధి ఆరోగ్య భాగ్యములే ముఖ్యముగా ఉండవలేనని, ప్రముఖముగా ఆర్యవైశ్యుల అభివృద్ధి, తరువాత సర్వేజనో సుఖినో భవంతు ఈ గ్రామ ప్రజలందరూ అనుకూలము కావాలైననియు ఏర్పాటు చేయబడినది. కాబట్టి మీరందరూ ఈ యొక్క దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవనాగ ప్రతిష్ట 29, 30 జూలై 29 నాడు జరుగును. విచ్చేసి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహము పొందవలేననియు, తదితర దేవతలు అన్ని దేవతల యొక్క కృపకు పాల్గొనవలేననియు కోరుచున్నాను. ఈ యొక్క దేవస్థానంలో అష్టలక్ష్మిలు, నవదుర్గలు, అన్ని అమ్మవార్లు ఉన్నారు. సర్వేజనో సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. బెలుతూరు గ్రామం, బెలుతూరు రోడ్, గాంధీనగర్, బాగులూరు. ఇక్కడ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయమునందు విశేషముగా సిద్ధిబుద్ధి మహాగణపతి మరియు దంపత సమేతముగా నవగ్రహములు, అదే రీతి అభయాంజనేయ స్వామి, వేదమాత గాయత్రీదేవి, ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ మూలదేవత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దక్షిణమూర్తి సమేతముగా ఈరోజు మేము నూతనముగా అంటే కొత్తగా వల్లి దేవయాని సమేతముగా సుబ్రహ్మణ్య స్వామి నవనాగాలు ప్రతిష్టాపన కార్యక్రమమును 29/7/2025 నుండి 30/7/2020 వరకు జరుగు ఈ ఒక్క మహాయజ్ఞానికి ఈరోజు మేము సుబ్రహ్మణ్య స్వామి మహాయంత్రమును, అదే రీతి శ్రీయంత్రమును, కార్తికేయ యంత్రమును, సర్పయంత్రమును యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకున్నాము. అదే రీతి ఈ దేవస్థానం ప్రాణాంగము యొక్క విశేషం ఏమంటే, ఈ దేవస్థానంలో అన్ని దేవతలు కూడాను కలిగి ఉంటారు. ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుటకు విశేష ప్రధానముగా ఏమంటే ఇక్కడ కొక్కే సుబ్రహ్మణ్యము, అటువంటి ఘాటి సుబ్రహ్మణ్యము, తిరునాగేశం ఇటువంటి పుణ్యక్షేత్రాలకు ప్రజలందరూ కూడాను సర్పదోషానికి, కుజదోషానికి, అదే రీతి ఆశ్లేష బలి ఇలాంటి పూజలు జరుపుకోవడానికి వెళుతుంటారు. ఆ రీతి అందరూ వెళ్ళడానికి కుదరక కొందరు చాలా బాధపడుతుంటారు. అందువల్ల మనకి దగ్గరగా ఉన్నటువంటి ఈ బెలుతూరు గ్రామము బెలుతూరు రోడ్డు నందు మా యొక్క కన్యకాపరేశ్వరి దేవస్థానము మా ధర్మకర్తలైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, వారి భార్య అయినటువంటి డిఎన్ శ్యామలాదేవి గారు, వారు చేత నిర్మింపబడినటువంటి ఈ ఆర్యవైశ్యులందరూ కూడా చేరి ఈ ఒక దేవస్థానం నిర్మించారు. ఈ దేవస్థాన ప్రారంభమునందు ఇటువంటి ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇదంతా కూడా మన యొక్క భాగ్యమని చెప్తూ ఈ కార్యక్రమానికి 29/7/2025, 30/7/2025 ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి నవనాగముల యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రజలందరికీ వినంతి. అదే రీతి కూడా నవనాగాలకు ఒక్కొక్క నాగాలకి ఒక దోష పరిహారం జరుగుతుంది ఇక్కడ.
तस्य महिमा अतोऽध्याय कुञ्ज पुरुषः पादो अस्य विश्वभूतानि विराधो आदिपुरुषः प्रजातो विसर्गस्य विदत्कृतः येन देवा ऐधन्ति योनिम् तन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमान् तन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो तमेवं प्रत्यक्षं ब्रह्मादि शान्ति 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 यस्यां हिरण्यविन्धेयं घामश्वं वरुजानहम् अश्वपूर्वां रतमध्यामस्तिनाधिप्रबोधिनीं श्रियं देवेमुपक्वये श्रीर्मदेवीशाधाम् तां सोषितां हिरण्यप्राकारमार्धम् त्वच्चं गिरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपति स्वस्तिरस्तुनः स्वस्तिर्मानसेभ्यः भूतां शान्तिः तानि धर्माणि प्रधान्यः सन्ति महिमाश्यन्ते यज्ञपूर्वे आप्यायस्व स्वमेधः विश्वतस्वामवृष्ट्यो भवाभाजस्य सङ्गते क्षीरेण स्नापयामि आप्यायस्व स्वमेधः विश्वतस्योमहृष्टियम् भवाभाजस्य सङ्गते क्षीरेण स्नापयामि आपदो नन्दाने रमण गोविंद